ఇది ధ్యానంలో అందరూ ఎదుర్కొనే సమస్య. నాకు కూడా ఈ సమస్య ఉండేది. ఇప్పుడు ఇంకొక సమస్య మొదలైంది. అసలు ఆలోచనలే రావడం లేదు. మీరడిగినప్పుడు మాత్రమే ఆ దిశగా ఆలోచన మెదులుతుంది. ధ్యానంలో ఆలోచనలు ఎందుకు వస్తాయి అని. हम जब ध्यान में बैठते हैं तो एनालाइज करना है। ధ్యానం ముగిసిన తర్వాత ధ్యానంలో మనకు ఏ ఏ ఆలోచనలు ఎదురైనాయో విశ్లేషించాలి. మొదటగా ధ్యానం ముగిసిన తర్వాత చాలాసార్లు ధ్యానంలో ఏ ఆలోచనలొచ్చాయో గుర్తుండవు. दूसरा, खास करके वही विचार आते हैं जो हम कुछ काम अधूरा छोड़ देते हैं। రెండవది, ముఖ్యంగా మనకు వచ్చే ఆలోచనలు మనం చెయ్యవలసిన పనులు లేదా పూర్తి కాని పనులు, మనం రోజువారీ చేసే పనుల గురించే ఉంటాయి. उसको सोच को थोड़ा एनालाइज करें हम। మీకు వచ్చిన ఆలోచనలను కొంచెం విశ్లేషించి చూడండి. మంచి, చెడు ఆలోచనలుంటాయి. గురువుగారితో కానీ, ప్రశిక్షకునితో కానీ కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు చెడు ఆలోచనలు వస్తుంటే సమయం దీర్ఘంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. 5 నిమిషాల పాటు సాగిన ధ్యానం కూడా ఒక గంటలాగా అనిపిస్తుంది. जब अच्छे विचार आते हैं तो 1 घंटा भी 5 मिनट जैसा हो जाता है। అదే మంచి ఆలోచనలొస్తే ఒక గంట ధ్యానం కూడా 5 నిమిషాల్లో అయిపోయినట్లు అనిపిస్తుంది. అయితే అవి 2 ఆలోచనలే. రెండూ కూడా మనల్ని కలవరపెడతాయి. మంచి ఆలోచనలు వస్తుంటే మనం లోలోపల చూడండి గురువుగారు, నాకు ఎంత మంచి ఆలోచనలు వస్తున్నాయో అనే డాంబికం ప్రదర్శిస్తాం. మంచి ఆలోచనలు గాని, చెడు ఆలోచనలు గాని మన చేతనలో లేదా ఉపచేతనావస్థలో అణిగి ఉంటాయి. वो डब्बे रहते हैं जो अपने आत्मा के अगल बगल वो संस्कार के रूप में पर्दा बना लेती है। ఆలోచనలు మన ఆత్మ చుట్టూ ఆవరించి సంస్కారాల రూపంలో ఒక సాలెగూడులా పొర మీద పొర అల్లుకుపోయి ఉంటాయి. ధ్యానంలో శుద్ధి జరిగినప్పుడు సంస్కారాలు పై భాగంలో నుంచి వెడలిపోయేటప్పుడు ఆలోచనలు వస్తాయి. और जब निकलता है तब लगता है कि ये विचार आए मुझे, नहीं तो वो अंदर ही थे, दबे हुए थे, उसको बाहर निकलते हैं। ఆ ఆలోచనలు అప్పటి వరకు మనసు లోపల అణిగిపోయి ఉంటాయి. ఎలాగైతే వైద్యుడు గాయం నుంచి చీము తీసి శుభ్రం చేసినప్పుడు నొప్పి తగ్గిపోతుందో, అలాగే ధ్యానంలో ఆలోచనల ప్రవాహం కూడా మనసు నుండి బయటకు వెళ్ళిపోతుంది.